ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు దేవుని నమ్మినట్లయితే, జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు నమ్మినట్లయితే, మీరు దేని కొరకు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని దేవుని సేవకుడిగా ఉదయకాల సమయంలో తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళలా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దేవుని తమ సొంత రక్షకుడుగా కలిగి ఉంటారో, ఎవరైతే యేసు ప్రభు నామంలో బాప్తిసము తీసుకుని ఆయన యొక్క బిడ్డగా ఆయన శిలువ రక్తము చేత కడగబడి ఉంటారో, వారందరికీ ఉదయకాల సమయాన్ని తెలియజేస్తున్న ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను రక్షించువాడు, దేవుడు నీకు సహాయము చేయువాడు, దేవుడు నిన్ను నడిపించేటటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు దేనికోసం కలవరపడుతున్నారు, ఏ విషయమై భయపడుతున్నారు, ఏ విషయమై ఆందోళన చెందుతున్నారు? భయపడొద్దండి, చెడియొద్దండి. ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మీ ఎడల తన కృపను వెల్లడిపరచి మీ జీవితంలో ఈ దినము అద్భుత కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో జయమును అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.